అందరికీ హరే కృష్ణ. మహాభారతం ఎపిసోడ్ 33. ఇంతకు ముందు వీడియోలో ద్రౌపది వస్త్రాపహరణం, భీముడు చేసిన భీకరమైన ప్రతిజ్ఞ వంటి విశేషాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో ధర్మరాజు తన భార్యతో తమ్ముళ్లతో తిరిగి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అంతా కష్టపడి దోచుకుంటే ధృతరాష్ట్రుడు ఒక్క పెట్టుతో వరాలిచ్చి పాండవుల్ని రక్షించడంతో దుర్యోధనుడు మండిపడ్డాడు. ఇక దుర్యోధనుడు తన తొట్టి గ్యాంగ్తో మళ్ళీ ఏడుపు ముఖం వేసుకొని చర్చలు చేశాడు. ఇంతా కష్టపడింది ఇందుకేనా అని బాధపడ్డాడు. పాండవులని ఎలాగో అలా నాశనం చేయాలని తలచి దుష్ట చతుష్టులంతా మరోసారి ధృతరాష్ట్రుడి ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఓ తండ్రి, నీవు ఇంత బుద్ధిహీనుడవని అనుకోలేదు. ఇంత కష్టపడి పాండవులని లొంగదీసుకుంటే నీవు వారికి వరాలిచ్చి పంపించేశావు అని దుర్యోధనుడు తెగ తిట్టి పునర్ద్యూతానికి వ్యూహం పన్నాడు. తండ్రి, పాండవులని మరొక్కసారి జూదానికి పిలవండి. ఈసారి తెలివితో వారి అంతు చూస్తాను అని అన్నాడు. ధృతరాష్ట్రుడు దానికి సమాధానంగా, కుమార, భీమసేనుడు, అర్జునుడు వీరిద్దరిని తలుచుకుంటే నాకు భయమేస్తుంది. అసలే భీముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రియ కుమార, మరోసారి ఆలోచించి చూడు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, తండ్రి, నేను కర్ణుడు చాలు ఆ భీమార్జునులని చంపటానికి. నీవేమీ దిగులు చెందకు. పాండవులని మళ్ళీ జూదానికి పిలవండి అని అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు సరేనని విదురుడిని ఆదేశిస్తే ఎలాగో ఒప్పుకోడని తెలిసి ఈసారి ప్రాతికామిని పంపాడు. ప్రాతికామి ధర్మరాజు వద్దకు వెళ్ళగా పెద్ద తండ్రి మాటలకు మరోసారి శిరస వహిస్తూ ధర్మరాజు తమ్ముళ్ళని భార్యని వెంట వేసుకొని జూదానికి వెళ్ళాడు. ఈ ధర్మరాజుకి ఏమయ్యింది, ఎందుకని మళ్ళీ జూదానికి వచ్చాడు అని సభలోని వారంతా తెల్లబోయారు. ధర్మరాజు మనసులో, రామచంద్రునికి తెలియదా బంగారు లేడి అనేది ఉండదు, అది కేవలం మాయలేడి అని. ఈ ఆటతో కురువంశమంతా నాశనమవుతుంది అని అనుకున్నాడు. ఈసారి శకుని తెలివితో, ధర్మరాజా, ఇంతకు ముందులా రాజ్యాలను స్త్రీలను పణంగా పెట్టాల్సిన పని లేదు. ఒకే ఒక్క పందెం చాలు. ఈ పందెంలో ఓడిపోయిన వాడు తన తమ్ముళ్ళని భార్యలని వెంట వేసుకొని 12 ఏళ్లు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసములో గడపాలి. అరణ్యవాసములో నగరాలలోకి రాకూడదు. పల్లె మార్గములో నుంచే దాటుకొని వెళ్ళాలి. ఇలా 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయ్యాక 1 సంవత్సరం అజ్ఞాతవాసములో గడపాలి. ఇక్కడ అజ్ఞాతవాసం అంటే తెలియకుండా ఉండటం. అరణ్యవాసము తర్వాత 1 సంవత్సరం మీరు ఎవరికి తెలియకుండా ఉండాలి. ఒకవేళ ఆ సంవత్సర కాలములో మేము మిమ్మల్ని గుర్తిస్తే మీరు మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం ఇంకా 1 ఏడాది అజ్ఞాతవాసములో గడపాలి అని అన్నాడు. ధర్మరాజు సరేనని పలికాడు. శకుని పాచికలు వేయగా అవి మళ్ళీ కౌరవులకి అనుకూలంగానే పడ్డాయి. 1 పెట్టుతో పాండవులు అడవుల పాలయ్యారు. పాండవులంతా అరణ్యవాసానికై సిద్ధపడ్డారు. జింక చర్మాలు ధరించారు. దాంతో దుశ్శాసనుడు వెక్కిలి పలుకులు పలుకుతూ, ఓ ద్రౌపది, ఈ పాండవులతో నీవెలా సుఖపడతావు అని ఎన్నో అనరాని మాటలు అన్నాడు. భీముడు ఆగ్రహించి, దుశ్శాసన, నీ వక్షస్థలం చీల్చి చెండాడతానన్న ప్రతిజ్ఞను మరిచావా అని అన్నాడు. దుర్యోధనుడు కూడా భీమసేనుడిని వెక్కిరిస్తూ అవమానపరిచాడు. దాంతో భీముడు క్రోధించి, దుర్యోధన, దుశ్శాసనుడు దిక్కులేని చావు చచ్చాక నీ తొడ బద్దలు కొడతాను, నీ తల తెగతంతాను అని అన్నాడు. కర్ణుడు, శకునీలను అర్జున సహదేవులు సంహరిస్తారు అంటూ పలికాడు. దానికి అర్జునుడు, కర్ణుణ్ణి నేను సంహరిస్తానని భీమసేనుడికి మాటిచ్చి శాంతపరిచాడు. అన్నల ప్రతిజ్ఞలు విని సహదేవుడు మండిపడి, నేను శకునిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ధృతరాష్ట్రుడి బంధు సైన్యాన్ని చీల్చి చెండాడతానని నకులుడు ప్రతిజ్ఞ చేశాడు. రాజ్యపు ప్రజలంతా ఎంతో దుఃఖముతో ధర్మరాజు వెంటే అరణ్యవాసానికి రాబోయారు. ధర్మరాజు ఎంతో కష్టముతో వారందరినీ తిరిగి పంపించాడు. కానీ కొంతమంది మహానుభావులు, పండితులు ధర్మరాజు ఎంత చెప్పినా సరే వినకుండా ఆయనతో పాటు అడవులకై సిద్ధపడ్డారు. ద్రౌపదీదేవి అత్యంత దుఃఖముతో నడుస్తుండగా ఆమెని చూసి జనమంతా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ముందు మేమెప్పుడు ద్రౌపదిని చూడనే లేదు, ఆమెను ఇప్పుడు దుఃఖముతో చూడాల్సి వస్తుంది. ఈ పాపాత్ములు కౌరవులు సర్వనాశనమైపోతారు అని అనుకున్నారు జనులు. కుంతీదేవి కన్నీరు పెట్టుకుంటూ తాను కూడా అరణ్యవాసానికి వస్తానని పలికింది. కాని ధర్మరాజు అందుకై ఒప్పుకోలేదు. కుంతీదేవి ఎంతో దుఃఖిస్తూ, ఈ ధర్మాత్ములకి ఇన్ని కష్టాలా? అసలు పాండురాజు మాద్రీలతో పాటు నేను
వెళ్ళుంటే అయిపోయేదేమో. ఇంతటి అధర్మం జరుగుతుందని తెలుసుంటే మిమ్మల్ని అసలు కనేవాడిని కాదు కదా. ఓ సహదేవా, నీవైనా నా కోసం ఉండొచ్చు కదా అని కంటతడి పెట్టుకుంది. కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంది. అలా పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి, విదురా, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళకముందు కొన్ని వింత చేష్టలు చేశారని విన్నాను. అసలు వారు ఎలా వెళ్లారు అని అడిగాడు. దానికి విదురుడు సమాధానంగా, మహారాజా, ధర్మరాజు తన ముఖం పైన తెల్లని వస్త్రము కప్పుకొని వెళ్ళాడు. భీమసేనుడు తన కండలు చూసుకుంటూ చేతులు ఊపుతూ వెళ్ళాడు. అర్జునుడు చేతి నిండా ఇసుక తీసుకొని అటూ ఇటూ జల్లుతూ వెళ్ళాడు. నకులుడు ఒళ్లంతా బూడిద పూసుకొని మరీ వెళ్ళాడు. సహదేవుడు నుదుటికి మట్టి రాసుకొని వెళ్ళాడు. ఇంకా చివరిగా ద్రౌపదీదేవి క్రోధంతో అంతఃపురాలకేసి చూస్తూ రజస్వలంతో రక్తంతో ఉన్న చీర మీదే వెళ్ళింది. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు రుద్ర యమ దేవతలకి సంబంధించిన సామవేద మంత్రాలు చదువుతూ వెళ్ళాడు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, అసలు దీని యొక్క అంతరార్థం ఏమిటి అని అడిగాడు. దానికి విదురుడు సమాధానంగా, అన్నయ్య, ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు. ఆయన ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖం క్రోధమై మన నగరానికేసి చూస్తే రాజ్యమంతా కాలి బూడిదవుతుంది, ప్రజలంతా మరణిస్తారు. అలా కాకూడదని ఆ మహానుభావుడు తెల్లటి గుడ్డని కప్పుకుంటూ అరణ్యవాసానికై వెళ్ళాడు. ఇంకా భీమసేనుడు తన భుజ బలముతో కండాలతో 100 మంది కౌరవులని పిండి పిండి చేస్తానని హెచ్చరిస్తూ తన చేతులు ఊపుకుంటూ మరీ వెళ్ళాడు. ఇక అర్జునుడు ఇసుక జల్లినంత సులభముగా కౌరవసేన మీద బాణ వర్షం కురిపించి చంపుతానని సందేశం ఇవ్వడానికి ఇసుకను జల్లుకుంటూ వెళ్ళాడు. ఇంకా నకులుడు ఎంతో అందగాడు. ఒకప్పుడు స్త్రీలు తన వెంటపడి ఇబ్బంది పెడతారేమో అని కిరీటం పెట్టుకొని వస్త్రముతో ముఖం దాచేవాడు. కానీ ఇప్పుడు కిరీటము లేకుండా జింక చర్మము ధరించి వెళ్ళాలి, పైగా అడవులలో జీవించాలి. ఆ కారణము చేత ముఖమంతా బూడిద పూసుకొని వెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంతటి అందగాడికి ఈ గతి పట్టడమేమిటి అని జనాలు బాధపడకుండా ఉండడానికి బూడిద పూసుకున్నాడు. ఇంకా సహదేవుడు శకునిని చంపి ఆ బూడిదని ఇలానే నుదిటిన పూసుకుంటానని హెచ్చరిస్తూ నుదిట మీద దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ఇంకా ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకొని మధ్య మధ్యలో తన వస్త్రము కేసి చూస్తూ దుఃఖంతో వెళ్ళింది. రజస్వలంతో ఉన్న ఓ స్త్రీకి ఎవరైనా ఇంత అన్యాయం చేస్తారా? అంతఃపురంలో ఉన్న స్త్రీలంతా విధవరాలవుతారు, నాలాగే రక్తం అంటిన వస్త్రముతో నగరంలోకి వస్తారు అనుకుంటూ వెళ్ళింది. ఇంకో పక్కన పాండవుల పురోహితుడు దౌమ్యుడు యమరుద్ర దేవతలకి సంబంధించిన సామవేద మంత్రాలు చదువుతూ యుద్ధంలో కౌరవులు మరణించాక మీ పురోహితులు కూడా ఇలానే మంత్రాలు చదువుతారు అనే అర్థం వచ్చేలా వెళ్ళాడు. పాండవులు వెళ్లటంతో నగరంలోని ప్రజలు ఏడుస్తూ పిచ్చెక్కిపోతున్నారు. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి, భూమి కంపించింది. అమావాస్య రాకుండానే రాహువు సూర్యుడిని మింగేశాడు. ఇలా ఎన్నో అపశకునాలు కనిపించాయి అని అన్నాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, ధృతరాష్ట్ర, నేటికి 14 సంవత్సరాల తర్వాత యుద్ధభూమిలో నీ కుమారులు మరణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు హడలిపోయి, అయ్యో విదురా, నా కుమారులకి ఎంత చెప్పినా వారు వినలేదు, ఇప్పుడు నేనేమి చెయ్యను అని ఏడ్చాడు. అప్పుడు టక్కున సంజయుడు లేచి, మహారాజా, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పాండవులు ఇంకా అడవి దాకా చేరుకోలేదు. ఇంతకు ముందులా వరాలు ఇచ్చినట్టే వారిని మళ్ళీ వెనక్కి తీసుకురండి అని అన్నాడు. నా కుమారులు చాలా కష్టపడి జూదాన్ని ఆడి పాండవులని అడవికి పంపించారు. ఎవడి రాత ఎలా ఉంటుందో ఎవడికి మాత్రం తెలుసు అని సంజయుడి మాటలకి అప్పటికప్పుడే తిరస్కరించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు పలుకుతూ, మహారాజా, సంజయుడు కృష్ణుడి శక్తి తెలిసినవాడు, వ్యాసుడి గొప్పతనము కూడా ఎరిగినవాడు. అటువంటి ఆ ధర్మాత్ముడు ఏది ఊరికే చెప్పడు కదా. ఆ పాండవులని వెంటనే తిరిగి రప్పించు అని అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు విని విననట్టుగా కాసేపు మౌనం వహించాడు. అలా విదురుని మాటలు కూడా తిరస్కరించాడు. ఇంత జరిగిన భీష్ముడు మాత్రం ఎవరు రాజ్యానికి రాజో వారి యొక్క ఆదేశానికే కట్టుబడి ఉంటాడని ప్రతిజ్ఞ చేయడం వల్ల కౌరవుల పక్షాన్నే ఉండిపోయాడు. మరో పక్కన ద్రోణాచార్యుడికి పాండవుల మీద అమితమైన ప్రేమ. అందులోనూ అర్జునుడు తన ప్రియ శిష్యుడు. పాండవుల పక్షాన నిలబడి కౌరవుల మీద యుద్ధానికి దిగడానికైనా సిద్ధపడినవాడే. కానీ తన మిత్రుడు ద్రుపదుడు ఇప్పుడు తనకి శత్రువు అయ్యాడు కదా. ఆ ద్రుపదుడేమో ఇప్పుడు పాండవుల పక్షాన నిలిచాడు.
ముఖ్యముగా ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపడానికే పుట్టాడని మనం చెప్పుకున్నాం. అందుకే ద్రుపదుడి మీద క్రోధంతో దృష్టద్యుమ్నుడిని రణరంగంలో తన శత్రువు పక్షాన్నే చూడాలనే ఉద్దేశముతో పాండవులతో కలవలేదు ద్రోణాచార్యుడు. పైగా అశ్వత్థామ దుర్యోధనుడి మిత్రుడు, అర్జునుడికేమో అతడు శత్రువు. ద్రోణుడికి తన పుత్రుడి మీద కూడా ఎంతో ప్రేమ ఉండటం వల్ల కౌరవుల దగ్గరే ఉండిపోయాడు. ఇంకా కృపాచార్యుడు ద్రోణుడికి బావమర్ది అవ్వటం వల్ల ఆయన కూడా కౌరవుల పక్షాన్నే ఉండిపోయాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి బాగా కావలసిన వాడు. మహారాజుకి 2 కళ్ళు కూడా ఆయనే కాబట్టి అక్కడే ఉండిపోయాడు. ఇంకా సంజయుడు ఎంతో ధర్మాత్ముడు అయినప్పటికీ ధృతరాష్ట్రుడికి సారథి అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. అలా ఒక్కొక్కరు వారి వారి కారణాల చేత ధర్మాత్ములు అయినప్పటికీ కౌరవుల పక్షాన్నే ఉండిపోయారు. ఇలా ఇక్కడితో సభాపర్వం పూర్తయింది. ఎన్ని అవమానాలు జరిగినా పాండవులు ధర్మానికే కట్టుబడ్డారు. అందుకే ఈ సభాపర్వం విన్న వారికి అవమానాలు తొలుగుతాయి. ఇక అరణ్య పర్వం యొక్క విశేషాలు వచ్చే ఎపిసోడ్తో స్టార్ట్ చేద్దాం. ఈ అరణ్య పర్వాన్ని యూట్యూబ్లో చాలామంది చాలా తక్కువగా చెప్పారు. వినేవారు కూడా అరణ్య పర్వాన్ని బాగా స్కిప్ చేసి విరాట పర్వానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఈ అరణ్య పర్వం చాలా పెద్ద పెద్ద కథలతో కూడి ఉన్నది. ఎన్నో అద్భుతమైన విషయాలు చెబుతుంది. ఇందులో పాండవుల సహనం, ధర్మరాజు యొక్క తెలివి, అర్జునుడి పరాక్రమం వంటివి వింటాము. ఎప్పుడో రామాయణము కాలము నాటి హనుమంతుడు కూడా ఈ అరణ్య పర్వంలో మనకి దర్శనమిస్తాడు. వీటన్నిటికీ మించి ఎన్నెన్నో పురాణాలలో ఉన్న కథలు ధర్మరాజు మార్కండేయ వంటి మహాత్ముల దగ్గర వింటాడు. అవన్నీ తెలుసుకోవడానికి ఈ అరణ్య పర్వం తెలుసుకోవాల్సిందే. ఇన్ని రోజులు ఓపికగా మా ఈ మహాభారతం సిరీస్ని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు ఒక్కటే రిక్వెస్ట్, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి పూర్తి భారతం వినే ప్రయత్నం చేయండి. బ్రిటిష్ వాళ్ళు, అన్య మతస్థులు లేక కొందరు నాస్తికులు ఈ మహాభారతం యొక్క ఘట్టాలని తప్పుగా చిత్రీకరించి లేనిపోని అపోహలు సమాజంలోకి నెట్టారు. కాబట్టి నేను చెప్పబోయే ప్రతి ఘట్టం మీ కళ్ళు విప్పుకునేలా చేస్తాయి. మన ధర్మం మీద విషం కక్కుతున్న పాములకి చెంప చెల్లుమనే సమాధానం ఇవ్వాలంటే రాబోయే భారతం యొక్క ఘట్టాలు బాగా పరిశీలించాలి. నేను ఒక్కడినే 3 సంవత్సరాలు కష్టపడి ప్రవచనాలు, పీడిఎఫ్లు, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత భారతాలు రీసెర్చ్ చేశాను. కాబట్టి నేను చెప్పే దాంట్లో ఖచ్చితముగా ఎలాంటి కల్పితాలు ఉండవు. ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఈ సమాజంలో ఒరిజినల్ మహాభారతంని చాలా తక్కువ మంది ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ విన్న కథలన్నీ టక్కున మరవడం కాకుండా మీ సహనం బట్టి ఈ కథలని బయట ప్రచారం చేయండి. ఈ యొక్క మహాభారతమే కాదు, ప్రతి పురాణము ఇంకా ఎన్నో హిందూ ధర్మాల పుస్తకాల మీద ఉన్న విమర్శలు తొలగించడానికే నేను ఈ ఛానల్ని నడుపుతున్నాను. కాబట్టి మీరు మా వీడియోలకి చేసే లైక్, షేర్, కామెంట్ల వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. ఇంత కష్టపడి పగలు రాత్రి పని చేస్తూ మరి వీడియోలు చేస్తే మనకి వచ్చే వ్యూస్ కేవలం 100 లేదా 200 లేదా మహా అయితే 1000 మంది. కానీ నాకు అంత తక్కువ వ్యూస్ వచ్చాయి అని నేను బాధపడను. ఈ తెలుగు రాష్ట్రాలలో నా గొంతు 100 మంది వింటున్నారు కదా అని గర్వపడతాను. ఆ 100 మంది కూడా ఎంతటి పుణ్యాత్ములైతే ఇక్కడ దాకా రాగలరు అని అనుకుంటాను. కాబట్టి చూసేది 100 మంది అయినా సరే పూర్తిగా చూసి అర్థం చేసుకొని మన ధర్మాన్ని ప్రచారం చేయండి, రక్షించండి. ఇక చివరిగా మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక వచ్చే ఎపిసోడ్తో కలుద్దాం. జై శ్రీకృష్ణ.